సో లాస్ట్ 5 years నుంచి మీరు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ 10 years నుంచి మొత్తం స్టడీ చేసి లాస్ట్ 5 years నుంచి ఇంప్లిమెంటేషన్. yes. ఓకే, నైస్. సో చాలా మంది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఇంకా మీడియేటర్ కానీ బ్రోకర్ అనొచ్చు, రకరకాలుగా ఉన్నాయి, ఇక్కడ పదాలు వేరైనా కానీ మొత్తం అక్కడికి వస్తుంది. సో వీళ్ళ ద్వారా కాకుండా డైరెక్ట్గా మేమే, మాకు ఓనర్స్ తెలుసు, ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పర్చేజ్ చేస్తాము, ఈ మధ్యలో ఈ కమిషన్లు కానీ ఏముండే అవసరం లేదు అని చెప్పి కొంతమంది ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నారు. మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది ఇలాంటివన్నీ. అది ఎంతవరకు సేఫ్ అంటే మీరు ఏం చెప్తారు? మధ్యలో ఒక మీడియేటర్ లేకపోతే ఆ ప్రాపర్టీ తీసుకోవటం డైరెక్ట్గా ఎంతవరకు సేఫ్ అని? అది 90% రిస్క్ అండి, 10% అన్నారు. ఎస్, కరెక్ట్గా ఇదే అన్నారు. అందరూ ఏం చెప్తారంటే ఇక్కడ మీకు నష్టం జరుగుతుందని చెప్పి మీరు రిస్క్ అని చెప్తారని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. ఈ బ్రోకర్స్ కావచ్చు, మీడియేటర్స్కి ఇదే చెప్తారు. ఆ రిస్క్ అనేది ఏంటో చెప్పండి అసలుకి. మీరు లేకపోతే ఏంటి రిస్క్? సో రిస్క్ ఏంటంటే అండి, ఇక్కడ డైరెక్ట్ ఓనర్ ఒక బయ్యర్ ఉన్నాడు, ఒక ఇన్వెస్టర్ ఆర్ బయ్యర్ ఉన్నాడు, అతనికి ఒక ప్రాపర్టీ ఉన్నది డైరెక్ట్ తెలుసు. తెలిసినప్పుడు అతనికి డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలో తెలియదు. ఆ ఏరియా గత 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి ఏ విధంగా కన్వర్ట్ అయికుంటా వచ్చిందో అతనికి తెలియదు. అతను డైరెక్ట్ ఓనర్ని అడిగితే ఓనర్ ఏమంటారు, ఎక్సలెంట్ ఉంది, సూపర్, ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటాడు, ఆయన సేల్ కావాలి కాబట్టి. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఆయనకు తెలియదు కదా. డాక్యుమెంట్ తీసుకుంటాడు. కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, కొంతమంది టైం ఉన్న వాళ్ళు, కొంతమందికి లీగల్ అడ్వైజర్స్ ఉన్న వాళ్ళు డాక్యుమెంట్స్ క్లియరెన్స్ అన్ని చెక్ చేసుకుంటారు, వాళ్ళకు నో ప్రాబ్లం. బట్ కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారండి, 9 to 5, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళకి టైం ఉండదు, అసలు ప్రాపర్టీ చూడడానికి కూడా టైం ఉండదు కరెక్ట్గా చెప్పాలంటే. సో వాళ్ళకు ఈ బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఓనర్ని నమ్ముకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ 2 types వస్తాయండి. ఒకటి ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది, మనీ పేమెంట్ వల్ల. అమౌంట్ తీసుకున్న తర్వాత అతను ఓనరే కాదు, ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి కూడా చూపించవచ్చు. ఓనరే కాదు, అమౌంట్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ పోతాయి. ఇది ఒక ప్రాబ్లమ్. సెకండ్ థింగ్, ప్రాపర్టీ కొన్నారు, సేమ్ హైడ్రా ప్రాబ్లం లాగా రావచ్చు. నాలా ఒకప్పుడు నాలా లైన్ అయి ఉండొచ్చు, చెరువు అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరే కదా చెప్పింది, హైడ్రా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడ పోయారు మీడియేటర్స్ అంతని మీరే చెప్తున్నారు కదా. దానికే నేను అనేది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఒక ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చిందంటే మీకు ఒక గ్యారెంటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయనప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీ అయిపోతుందంటే ఈ సెక్యూరిటీ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు సార్? యాక్షన్ ఇప్పుడు ఎవరైతే ఇప్పించారో మీకు అతని పైన యాక్షన్ తీసుకుంటే అర్థమైందా మీకు? అర్థమైంది. ప్రాపర్టీకే గ్యారెంటీ లేదంటే ఈ సర్టిఫికేట్, సెక్యూరిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఏం చేసుకోవాలి? ఒక మంచి ప్రాపర్టీ కావాలి కానీ మనకి ఇవన్నీ ఎందుకు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తారు చాలా. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మంచి ప్రాపర్టీస్ వస్తాయి. సమ్ కేసెస్ ఇలా ఈ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు కొంతమంది పోతాయి. పోయినప్పుడు అన్నా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు, బ్లైండ్ గానో తెలుసుకునో తెలియకనో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక పర్సన్ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పోయింది. అట్లీస్ట్ పోయిందాన్ని రికవరీ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది కదా నేను అనేది. మొత్తానికి పోయి వదిలిపెట్టుకునే దానికంటే రికవరీ చేసుకునే ఛాయిస్ ఉన్నప్పుడు ఫైట్ చేయొచ్చు మనం. అసలు సర్టిఫికేట్ అయినప్పుడు ఫైట్ చేయలేము కదా ఎవరిపైన కూడా మనం. నా ప్రశ్న కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ చాలా మంది అడుగుతున్నారు, ఒక క్లారిటీ ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు, అందుకు నేను అడగాల్సి వస్తుంది మిమ్మల్ని కూడా. సో తర్వాత మీరు ప్రాపర్టీస్ ఇప్పిస్తారు, దాని రీసేల్ బాధ్యత కూడా మీరు తీసుకుంటారు? జనరల్గా మార్కెట్లో మీడియేటర్స్ అనేది కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే సార్, ఇప్పుడు వన్స్ ఇప్పించడం అంటే ఈ ప్రాపర్టీని మీరే ఇప్పించారు, వాళ్ళు దాన్ని రీసేల్ చేయించడానికి మీకు ఎందుకు, అప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? మంచి క్వశ్చన్ సార్. సో ఈ మీడియేటర్స్ అనే పర్సన్స్ రీసేల్ ఎందుకు చూసుకోరు? బేసిక్గా వాళ్ళు ఇప్పుడు ఏదైతే అమ్ముతారో న్యూ వెంచర్స్లో, బేసిక్గా చెప్పేది న్యూ వెంచర్స్లో రీసేల్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా నడుస్తుంటాయి. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటారు, కొన్ని వాళ్ళు ఉంటారు. న్యూ వెంచర్స్, న్యూ లాంచింగ్ ప్రాజెక్ట్స్, న్యూ వెంచర్ ప్రాపర్టీస్ ఏవైతే సేల్కి ఉంటాయో అది ఆఫ్టర్ 5 years ఉండే ప్రైజెస్ ప్రజెంట్ అమ్ముతారు. ఆ ఆఫ్టర్ 5 years ఉండే ప్రైజెస్ ప్రజెంట్ అమ్మడానికి రీజన్ ఏంటంటే ఈ మార్కెటింగ్ వాళ్ళకి పోషించాలి కదా కంపెనీస్. సో మార్కెటింగ్ వాళ్ళకు కట్ ఆఫ్ రేట్ ఇవ్వాలి కదా, 3000, 2500 సంథింగ్ ఇవ్వాలి కదా. వీళ్ళకి పోషించాలంటే ఇప్పుడు యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6000 ఒక దగ్గర అమ్ముతున్నారండి, ఒక మార్కెటింగ్ పర్సన్ 6000 అమ్ముతున్నారంటే వాళ్ళకి కట్ ఆఫ్ రేటే 3000 వెళ్తుంది. అంటే యాక్చువల్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత? 3000, కానీ 3000 పెరిగి అమ్ముతున్నారు. 3000 పెరిగి అమ్ముతున్నారు అంటే రీసేల్ ఎక్కడ అవుతుంది మళ్ళీ 1 to 3 yearsలో అవ్వదు కదా. ఆఫ్టర్ 5-6 years అయితే అప్పుడు ఇంకొక 1500 పెరుగుతుంది తప్ప అప్పుడు కూడా మరీ ఎక్స్పెక్టేషన్స్ హెవీ ఉండదు. అంటిల్ అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదైనా హెవీ డెవలప్మెంట్ అయితే కానీ సడన్ ఇంక్రీజ్మెంట్ అనేది జరగదు. దీనివల్ల ఈ మీడియేటింగ్ పర్సన్స్ అనేది ఇప్పించిన ప్రాపర్టీని రీసేల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అది కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, మోస్ట్ ఆఫ్ ది కేసు తీసుకోవట్లేదండి ఓపెన్గా చెప్పాలంటే. అంతే కదా. సో తర్వాత ఈ మధ్యకాలంలో కాస్త అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో, ఈ ఫ్రీలాన్స్ జాబర్స్ అది ఎలా ఉన్నారంటే పబ్లిక్ ₹1 ఇన్వెస్ట్ చేసే దగ్గర వాడు ఇచ్చే ₹10,000 గిఫ్ట్ కోసము, వాడు ఇచ్చే ప్యాకేజ్ ఏదో టూర్ పెడితే దానికోసం, లేదు ఉంటాయి కదా డ్రా అని చెప్పి రకరకాల ఆఫర్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు.
కాస్త ఇప్పుడు పబ్లిక్లో అయితే మార్పు వచ్చింది, ఫ్రీలాన్స్ ఆఫర్స్కి అయితే ముందుకెళ్ళట్లేదు. సో దాని ఎఫెక్ట్ ఎంతవరకు పడింది మార్కెట్లో అంటే ఏం చెప్తారు? ఫ్రీలాన్స్ ఆఫర్స్ అందరూ చేశారని కాదు, ఇప్పుడు కొంతమంది నిజాయితీగానే స్టార్ట్ చేస్తారు, కానీ ఎండింగ్ వచ్చేళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ అనేది మొత్తం మీదకి వచ్చేస్తాయి, కాబట్టి అక్కడ అసలు విషయం అనేది బయటపడుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఫ్రీలాన్స్? సో నేను ఇన్వెస్టర్స్కి ఏం చెప్తానంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. రిస్క్ అవాయిడ్ చేసుకునేది బెటర్ అండి. ఇప్పుడు రిస్క్ 1% రిస్క్ ఉన్న దగ్గర కూడా అసలు రిస్కే లేకుండా మనం సరే ఒక ₹1 కోటి ప్రాపర్టీని మనకు 90 లక్షలకు వస్తుంది, 50 లక్షలకు వస్తుంది అని చెప్పి తీసుకుంటే ఆ 50 లక్షలు ఉత్తగా పోతాయి కదా. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ కానీ ఏదైనా చేస్తే ఆ 50 లక్షలు ఓడగొట్టుకునే బదులు 10 లక్షలు ఒక సంవత్సరం ఆగి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఎల్పీ నెంబర్స్ అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత తీసుకుంటే పోతే 10 lakhs ఎక్స్ట్రా అవుతాయేమో తప్ప పోతే 50 lakhs అవుతాయి కదా మీకు. అక్కడ దాకా ఎందుకు? అసలు మామూలుగా ఒక 10,000 రూపాయలు పెడితే ఒక మంచి లాయర్ వస్తారు. ₹1 కోటి ఇన్వెస్ట్ చేసే ముందు ₹10,000 ఖర్చు పెట్టలేము మనం. సో మంచి లాయర్ వచ్చినా సార్ ఇక్కడ మీకు ఒకటి మంచి లాయర్ వచ్చినా కానీ ప్రీ లాంచ్ ఆఫర్ అతను ఏం చేయలేడు కదా, డాక్యుమెంట్స్ చెక్ చేసినా కానీ అప్రూవల్స్ మునిగిపోవాలనుకున్నప్పుడు ఎలా మునిగిపోవచ్చు అంటే కదా. ఇప్పుడు లాయర్ ని పెట్టుకున్నా ఎంత ఎక్స్పర్ట్ ని పెట్టుకున్నా కానీ అసలు అప్రూవలే రాలేదు కదా. దానికి అప్రూవల్ రానప్పుడు లాయర్ ఏం చెప్తాడు, ల్యాండ్ డాక్యుమెంట్స్ వరకు క్లియర్ ఉన్నాయా లేదా చెప్తారు తప్ప అప్రూవల్ వస్తుందా రాదా అతనికి ఇలా తెలుసు అని తెలియదు కదా. సో బెటర్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎల్పీ నెంబర్స్ వాట్ ఈస్ పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో వాళ్ళు పొజిషన్ పీరియడ్ లాంగ్ పీరియడ్ సార్ 4 years అని 3 years అని 8 years అని డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, దానికి ఓకే. బట్ అసలు అప్రూవల్స్ రాకముందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రిస్కే, 99.99% రిస్కే. 15 years నుంచి మీరు చూస్తున్నారు ఇవన్నీ, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఇప్పటికైనా ఎలాంటి మార్పు రావాలంటే మీరు ఏం చెప్తారు? సింపుల్ అండి, ఇన్వెస్టర్స్ ప్రీ లాంచ్ ఆఫర్ అవాయిడ్ చేయాలండి. ఇక్కడ ఎక్కువ ఎవరు మోసపోతున్నారు? మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్ ఎప్పటికీ మోసపోరు. వాళ్ళు 10% మార్కెట్ ఉంటుంది, ఒక 60% మిడిల్ క్లాస్ పీపుల్ మార్కెట్ మాత్రమే ఉంటుంది. గేమ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఏ కంపెనీ వచ్చినా, ఏం చేసినా, ఏ ఆఫర్లో పెట్టినా ఎవరన్నా టాప్ అండ్ అవ్వడం అవన్నీ పట్టించుకోడు వాడు, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, వాళ్ళకి అన్ని లీగల్గా టీం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీళ్ళకి ఎవరు ఉండరు, చేతిలో డబ్బు ఉంటుంది, కష్టపడిన ప్రతి రూపాయి తీసుకుని వచ్చి దాచిపెట్టి తీసుకుని వచ్చి బ్యాగ్ అలా ఇచ్చేసి చివరికి ఏదన్నా ప్రాబ్లం అయితే ఇక్కడ రోడ్ల మీద కూర్చోవటం, ధర్నాలు చేయడం, చేసేది ఏం లేదు. ఈ గేమ్ ప్లే చేసే టాప్ పీపుల్సే కదండి. అవును, గేమ్ ప్లే చేసే అందరూ టాప్ పీపుల్సే. ఈ టాప్ పీపుల్స్ అందరూ ఎవరిపైన ప్లే చేస్తారు? బిలో పూర్ అయితే వాళ్ళు చేయలేరు, వాళ్ళతో కేపబుల్ కాదు. మిడిల్ క్లాస్ పీపులే కదా. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర 10 రూపీస్ ఉంటే 50 రూపీస్ చూపించుకోవాలన్న ఆశ ఉంటుంది. అంటే ఐ మీన్ సొసైటీ అలా తయారైంది, తప్పు లేదు, వాళ్ళు ఎదగాలనుకోవడం తప్పు లేదండి, ఎదగాలనుకుంటారు. ఆ ఆశని క్యాచ్ చేసుకొని వీళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ అని అదని ఇదని చెప్పి మోసపోతున్నారు. సో బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. నేను కంప్లీట్ సజెషన్ 100% అవాయిడ్ చేసేయండి ప్రీ లాంచ్ ఆఫర్ని. అన్నసరిగా 10,000కు 10 లక్షలకు మీరు బెనిఫిట్ వస్తుంది అనుకొని ఉన్న 50 లక్షలు ఓడగొట్టుకోకండి.